Born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కర్నూలు బస్సు ఘటనకు కారకులు ఎవరు? టూ వీలర్ మీద వచ్చిన వ్యక్తి బస్సును డాష్ ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందా, లేదా డాష్ ఇచ్చిన తర్వాత ఆ బస్సు కింద బైక్ ఇరుక్కోవడం వల్ల తర్వాత వచ్చిన పెట్రోల్ ర్యాపిడ్ వల్ల దానివల్ల జరిగిందా? అసలు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనే విషయం మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఎన్జీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన స్పాట్కి వెంటనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ముందు రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత ప్రమాదానికి కారణాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎవరి మీద కేసు కట్టారు విషయాన్ని సార్ అడిగి తెలుసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మురళి గారు. సార్, నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టం ఘటన. అటువంటి ఘటనలు ఇకపై జరగకుండా మనం అందరూ కోరుకుందాం. కానీ నిన్న మీకు ఎన్ని గంటల కాల్ వచ్చింది, మీరు వెళ్ళేసరికి ఆ సీన్ ఎలా ఉందండి? యాక్సిడెంట్ సుమారు 3 గంటల సమయంలో జరిగింది. సో మాకు 3:20కి మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చి సుమారుగా 3:30, 3:40 కల్లా మా యొక్క సిబ్బంది అక్కడ చేరుకోవడం జరిగింది. ఎస్పీ గారు 4 గంటల సమీపంలో అక్కడికి చేరుకున్నారు. సార్, తర్వాత నాకు 5 తర్వాత విషయం వచ్చిన తర్వాత నేను 5:30కి అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరేటప్పటికి అసలు చాలా భయంకరమైన దృశ్యాలు, లోపల ఖాళీ ముద్ద ఉన్న శవాలు పడి ఉండటము, అసలు ఒక హృదయ విదారకమైన పరిస్థితి ఉండింది. సో ఆ పరిస్థితి నుంచి ఫస్ట్ ఏం చేసినామంటే ఫస్ట్ బస్సుని సేఫ్ గా చేశాను అనమాట. మంటలు ఆర్పటం కాడి నుంచి బస్సులో ఉన్న బస్సు ఇంజిన్ కానీ డీజిల్ కానీ అంతా ఇంటాక్ట్ ఉన్నాయి. సో ఆ డీజిల్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మన కంటికి 11 డెడ్ బాడీస్ మన కంటికి అక్కడ కనిపించడం జరిగింది. కానీ ప్యాసింజర్ మేనిఫెస్టో ప్రకారం 40 మంది ఇది 39 మంది రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు, వాళ్ళతో 4 పిల్లలు, అంటే 43 మంది ప్లస్ ఒక వ్యక్తి హైదరాబాద్ లో రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వారు ఉన్నారు. ఓకే. సో మొత్తం ఈ పరిస్థితి రాకుండా అసలు మనం స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాం సార్, సో ఈలోపు ఇదంతా అయిన తర్వాత మొత్తం మనం బాడీస్ అన్ని ఐడెంటిఫై చేసి అక్కడ స్పాట్ ఇంక్వెస్ట్, పోస్ట్ మార్టం చేయమని మా వాళ్ళకి సూచనలు ఇచ్చేటప్పటికి తర్వాత ఈ ఘటన తెలుసుకున్న డీజీపీ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ బయలుదేరుతున్నారని తెలిసింది. సో నేను అక్కడ పోస్ట్ మార్టము, స్పాట్ ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టంకి అక్కడ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, సరే డీజీపీ గారు వచ్చేలోపు ఫర్దర్ దీని మీద విచారిద్దామని చెప్పి రెండో డ్రైవర్ ఎవరైతే నిద్రించి ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్ లో మనకు వచ్చి సరెండర్ అయి ఉండడం తెలిసి అతనితో విచారించడానికి వెళ్ళడం జరిగింది. అతను చెప్పిన దాని ప్రకారం అతను బస్సులో వెనకాల బస్సు డ్రైవర్ వెనకాల కరెక్ట్ గా చిన్న సెల్లార్, డిక్కీలోనే చిన్న స్పేస్ ఉంటుంది, బ్యాటరీ టూల్ కిట్ బాక్స్. అక్కడే డ్రైవర్ కి ఒక బెర్త్ లాగా పడుకోవటానికి ఈ మధ్యన ఈ వాల్వో బస్సులు, స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగి అక్కడ ఏసీ కనెక్షన్ కూడా ఇస్తారంట. సో అక్కడ ఆయన పడుకుని ఉన్నారు. ఆయన పడుకుని ఉండగా ఏదో బంపర్ కి తగిలినట్టు శబ్దమై ఆయన పడుకున్న పొజిషన్ నుంచి కొద్దిగా కదిలి గుద్దుకోవటం జరిగింది. ఏదో తగిలి ఉంటుందిలే అని అనుకున్నాడు. తర్వాత డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటం అతనికి తెలిసిన తర్వాత డ్రైవర్ వచ్చి అతను లేపడం జరిగింది. మామూలుగా వాడు చెప్పిన దాని ప్రకారం అతను ఎడం వైపు నుంచి బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి దానిలోకి వెళ్ళి పడుకున్నాయని చెప్పారు. జనరల్ గా రైట్ సైడ్ అదర్ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మేము లెఫ్ట్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తాం డిక్కీలు అని చెప్పారు. కానీ డ్రైవర్ రైట్ సైడ్ నుంచి వచ్చి దిగడమే అతను చాలా పానిక్ గా గుండెలు బాధేసుకుని ఏడ్చేస్తా గాబరా పడిపోతూ బండి వెళ్ళిపోయింది, మంట వచ్చేస్తుంది అన్నాడు. అతను డ్రైవర్ సీట్ దగ్గర డ్రైవర్ పక్కన ఉన్న విండో జరిపి చూస్తే లోపల ఈ మెయిన్ డోర్ దగ్గర విపరీతమైన మంటలు ఉన్నాయి. అతను డ్రైవర్ సీట్ పక్కనున్న గ్లాసెస్ జరిపి లోపలికి చూస్తే అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ వచ్చి ఉన్నారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతమైన మంటలు వచ్చి వాళ్ళు డోర్ తీయండి అంటున్నాడు. కానీ ఆ డోర్ తీసే రైట్ సైడ్ డోర్ ఏమో అప్పుడు దానికి ఆ బస్ కి పని చేయట్లేదంట సంవత్సరం కాలంగా. లెఫ్ట్ సైడ్ డోర్ వద్ద మంటలు ఉన్నాయని చెప్పి ఇంక వీళ్ళు ఇక్కడ దిగటాకు లేదు, చాలా మంది చనిపోతారు అనేది ఒక అంచనాకు వచ్చి ఆ రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డిక్కీలో నుంచి జాకీ రాడ్ తీసి ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి తీయటానికి 4 నిమిషాలు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా రాలేదు, జామ్ అయిపోవటం వల్ల కానీ ఎందువల్ల కానీ రాలేదు. డ్రైవర్ పక్కన డోర్ ఉంటుంది కదండి, ఆ డోర్ కూడా ఆ డోర్ పని చేయట్లేదంట నా బస్ కి. అయ్యో, సంవత్సరం కాలంగా పని చేయట్లేదంట. అంటే రెండో డ్రైవర్ సంవత్సరం పాసెంజర్ కి వెళ్ళే డోర్ అండి అది పనిచేసింది. దానిలో నుంచే మెయిన్ డ్రైవర్ దిగినాడు. ఓహో, అక్కడ డ్రైవర్ కున్న రైట్ సైడ్ డోర్ పని చేయట్లేదు 1 ఇయర్ నుంచి. పని చేయట్లేదు.
సో ఓకే. లెఫ్ట్ సైడ్ అప్పటికే ఆ మంటల్లో నుంచి అతను దిగి వచ్చి ఇతను లేపడం జరిగింది. ప్యాసింజర్లు ఎవరో దిగే పరిస్థితి లేదని ఎమర్జెన్సీ డోర్ తీయటానికి 4 నిమిషాలు ప్రయత్నించేటప్పటికి సడన్ గా ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. అతను అనుకోవటం, అతని మాటల్లో టైర్ ఏమన్నా బర్స్ట్ అయిందని అనుకున్నా అంట. ఇక ఏదో ఈ మంటలే పెరిగిపోతున్నట్టు అనిపించి ఇంకా ఇక లాభం లేదు, చాలా మంది చనిపోయేటట్టున్నారని చెప్పి వెంటనే అద్దాలు పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. ఒక అద్దం పగలగొట్టేటప్పటికి అందులో నుంచి ఒక పిల్లోడిని, 2 పిల్లల్ని ఇవ్వడం జరిగింది. ఆ 2 పిల్లల్ని భార్యాభర్తలు అతను దించిన తర్వాత మళ్ళీ అటువైపు చూస్తే మంటలు సగం కన్నా ఎక్కువ వ్యాపించడం చూసి ఇంక వెనక పక్కకి ముందోళ్ళ ఇంకెవరో బ్రతకరని అంచనాకు వచ్చి వెనక పక్కకి వెళ్ళేటప్పటికి మొదటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను వెనక పక్క అద్దాలు అప్పటికే పగలగొట్టేసి ఉన్నాడు. సో ఇతను ఆ వెనక పక్క నుంచి కొంచెం హైట్ ఎక్కువ ఉంటది అనమాట. వాళ్ళని దించడానికి సహకరిస్తుండగా మొదటి డ్రైవర్ పానిక్ అయిపోయి ఎటు వెళ్ళిపోయాడో ఆయనకు తెలియదు. సో ఆ జనం దిగుతున్న క్రమంలోనే ఈ గస్ట్ వేవ్ లాగా వెనక పక్క నుంచి మంటలో పొగ బయటికి ఒక వేవ్ లాగా వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు, అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని ఇంకా అంచనాకు వచ్చి ఆ డ్రైవర్ మనకు అక్కడి నుంచి వచ్చేసి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినారు. తర్వాత డీజీపీ గారు, తర్వాత హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ సైట్ కి విజిట్ చేసాం. సైట్ విజిట్ చేస్తుండే అక్కడ వాళ్ళు అంచనాకేస్తే ఆ లోపల బ్యాటరీస్ ఏవైతే టూల్ కిట్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో 2 బ్యాటరీలు ఉంటాయి ప్రతి బస్ కి, 12 kV బ్యాటరీస్. ఆ బ్యాటరీలు బ్లాస్ట్ అయి ఉన్నాయి. అలాగే అనేక మొబైల్ ఫోన్లు బ్యాటరీలు అక్కడ అందులో పడున్నాయి అనమాట. బ్లాస్ట్ అయ్యే మొబైల్ ఫోన్లు అన్ని బ్లాస్ట్ అయినట్టు బ్యాటరీ బ్లాస్ట్ కనిపించింది. సరే ఈ లోపు మొదటి డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చాడని తెలిసింది. అతను వెళ్ళి విచారిస్తే అతని వర్షన్ ప్రకారం ఇది బైక్ ఈ బైక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు, మేమైతే గుద్దలేదు, బైక్ రోడ్డు మీద పడుంది, వర్షం పడుతుంది, విజిబిలిటీ తక్కువ ఉంది, నేను సడన్ గా బైక్ చూసి బైక్ నా బండి కిందకు వస్తుందని చూసి బ్రేక్ కొట్టి బండి లెఫ్ట్ తీసి ఒక ఒక 10 గజాలు రివర్స్ చేశాను. చేసి నేను డోర్ తీసేటప్పటికే మంటలు స్టార్ట్ అయినాయి. మంటల్లో నుంచి నేను దిగెళ్ళి రెండో డ్రైవర్ని లేపాను. లేపే లోపలికి మంటలు పెరిగిపోయినాయి. ఇతను ఇక్కడ ఈ డోర్లు పగల కొడుతుండగా నేను ఇంకో రాడ్ తీసుకెళ్లి వెనకాల డోర్లు పగల కొట్టాను. ఆ మంటలు చూసి నాకు భయభ్రాంతులకు గురి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పాడు. సో ఇది తర్వాత మనకి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ వచ్చినాయి. బైకర్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చి యాక్చువల్లీ బైక్ మీద ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఓ. సో రెండో వ్యక్తిని మనం రాత్రి విచారిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఏది ఏరియా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంట. ఈ అబ్బాయి హైదరాబాద్ లో జిహెచ్ఎంసిలో ఇది ఇదే స్క్రాప్ వింగ్ లో పనిచేస్తాడు, చెత్త రిమూవ్ చేసే దానిలో పనిచేస్తాడంట. ఉమ్. సో ఇద్దరు కలిసి కూర్చుని నైట్ భోజనం చేసి కొంచెం లైట్ గా ఆల్కహాల్ కూడా సేవించి ఈ అబ్బాయికి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి తుగ్గలి, పత్తికొండ దగ్గర తుగ్గలి. సో సార్. అయితే తుగ్గలు వెళ్దామని బయలుదేరితే నేను దించుతానని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరారు. సో అక్కడ ఉమ్. బైక్ స్కిడ్ అయ్యి ఈ ఉమ్. వెనకాల ఉన్న వ్యక్తి వచ్చి డివైడర్ మీద ఉన్న గడ్డి మీద పడ్డాడు. డ్రైవింగ్ సీట్ లో ఉన్నవాడు వచ్చి వెళ్ళి డివైడర్ గుద్దుకుని శ్రోతంపై పడిపోయి ఉన్నాడు, చనిపోయాడు స్పాట్ లో. ఓకే. సో ఇతను లెగిసి ఫస్ట్ ఆ వెహికల్స్ నైట్ టైం హెవీ ట్రాఫిక్ ఉండటం వల్ల బాడీని నజ్జునజ్జు చేసేస్తాయని చెప్పి డెడ్ బాడీని పక్క రోడ్ సైడ్ కి తీసుకొచ్చాడు. ఉమ్. తీసుకొచ్చి బైక్ ని కూడా అక్కడి నుంచి తీద్దాం, ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనే లోపు ఈ బస్ కిందకి ఈ బైక్ వెళ్ళిపోయి వెంటనే మంటలు వచ్చాయనేది అతను నిర్ధారించాడు అనమాట. సో అచ్చా. వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్యూర్ నేచురల్, అదే ప్రకృతి వైపరీత్యం అంటారు కదా, అలాగే ఎవరిని మనం అంత చేయలేం. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు మా యొక్క అంచనా ప్రకారం బస్ లో ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ అప్రోప్రియేట్ గా లేవు. సో ఉమ్. అదేంటంటే మనం కేసు అయితే డ్రైవర్ మీద పెట్టాం, తర్వాత ఈ సెల్ఫ్ యాక్సిడెంట్ 304A కేసు కూడా ఇప్పుడు రిజిస్టర్ చేస్తాం. ఉమ్. ఇప్పుడు ఓనర్ యజమాని యొక్క నిర్లక్ష్యం మీద మనం బ్రేక్ ఇన్స్పెక్టర్ రిపోర్టు, తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సార్, ఇది మీరు చెప్తున్నట్లుగా ప్రకృతి దీంట్లో వచ్చింది అంటే ఎవరిని బ్లేమ్ చేయలేము, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక విధంగా ఇకపై చెప్పాలంటే బ్లేమ్ అనేది యాజమాన్యం మీదకి ఎక్కువ వస్తుంది అంటే నా అంచనా ప్రకారం. కానీ అది కేసు ఛార్జ్ చేయటానికి అది మాకు పోలీస్ పరిధిలోకి రాదు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అండ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చూస్తే నాకున్న నాలెడ్జ్, నా యొక్క ప్రాథమిక అంచనా ప్రకారం యాజమాన్యము ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే సఫిషియెంట్ గా దానిలో తీసుకోలేదు. ఫైర్ సేఫ్టీ ఒకటే కాకుండా డోర్ కూడా 1 year బట్టి ఓపెన్ అవ్వట్లేదు, అది కూడా నిర్లక్ష్యం కదా సార్. అదే ఇక ఇది యాజమాన్యం యొక్క మెయింటెనెన్స్ యొక్క నిర్లక్ష్యం కానీ, తర్వాత అది చిన్న ఇష్యూ కానీ మేజర్ అది దానికన్నా కూడా అసలు ఫైర్ సేఫ్టీకి ఎటువంటి దానిలో మెకానిజం లేదు. ఫైర్ అలారం సిస్టమ్స్ కానీ ఫైర్ సేఫ్టీ మెకానిజం అంటూ ఏమీ లేకపోవడం అనేది మేజర్ కారణం అండి. ఉమ్.
సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇదంతా పక్కన పెడితే, ఇకపై ఇటువంటి సంఘటనలు అంటే నేషనల్ హైవే మీద చాలా ఎక్కువ వెళ్తుంటారు. హైవే నెంబర్ 44 అనేది ఎక్కువ రిపీట్ అవును, వెళ్తుంటాయి పెద్ద హైదరాబాద్ వెహికల్స్. బెంగళూరు తర్వాత విజయవాడ విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ హైయెస్ట్ అవును. ట్రాఫిక్ ఉంటుంది. అదే విజయవాడ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ బెంగళూరు హైయెస్ట్ ట్రాఫిక్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అవునండి. ఇకపై ఇటువంటి జరగకుండా ఉండాలంటే మీ వైపు నుంచి వచ్చే అడ్వైజ్ ఏంటండి? మా వైపు కన్నా అండి ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ బాధ్యత ఉంటుందండి. ఎస్పెషల్లీ ఏసీ స్లీపర్ బస్సుల్లో మీద ఏదైతే ఉందో వాళ్ళ దాని కార్యాచరణ దాని సేఫ్టీ మెకానిజమ్స్ అనేది అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే మేము డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అవ్వగలుగుతాం, కానీ ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి. ఓకే. యాక్సిడెంట్ అయింది ఒక పక్క, మరోవైపు చూస్తుంటే హెవీ ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ జామ్ కాకుండా డైవర్షన్ లా తీసుకొచ్చారండి. అదేనండి, అక్కడికి మనకు ఆ అంచనా వచ్చేటప్పటికి ఫైర్ ఇంజిన్ అన్నిటప్పటికి జామ్ అయి ఉంది. ఆ జామ్ ఉమ్. క్లియర్ చేసుకుంటా అక్కడ ఎక్కడైతే డైవర్షన్ పాయింట్ రోడ్ దగ్గర డివైడర్ ఉందో అక్కడి నుంచి మనం ట్రాఫిక్ కొంత దూరం ఒక 5 కిలోమీటర్ల పాటు 7-8 కిలోమీటర్స్ వన్ సైడే రెండు వైపు ట్రాఫిక్ రన్ చేయడం జరిగింది. మొత్తం నిన్న మార్నింగ్ నుంచి నైట్ బస్సు అక్కడి నుంచి తొలగించే వరకు కూడా అలాగే మేము చేసాం. ఓకే. సార్, ఫైనల్ గా చెప్పండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్ యాజమాన్యాలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అదేవిధంగా పాసింజర్స్ ఏం చూసుకొని ఎక్కమంటారు? టికెట్ రాగానే వాళ్ళకు కూడా ప్రికాషన్స్ లేకుండా ఏది బస్సు దొరికింది కదా అని వాళ్ళ తొందరలో వాళ్ళు ఎక్కుతుంటారు. ఎస్పెషల్లీ ఏసీ బస్సులు ఎక్కేటప్పుడు అండి, ఏసీ బస్సులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు లేటెస్ట్ వాల్వో బస్సులు వచ్చినాయి అంటండి. ఆ ఉమ్. బస్సు డబుల్ యాక్సిల్ బస్సులు, దానిలో మొత్తం అంతా కూడా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడతారంట. అలాగే ఫైర్ అలారం సిస్టము, ఫైర్ స్ప్రింక్లర్స్. ఎక్స్టింగ్విషింగ్ స్ప్రింక్లర్ వాటర్ నాజిల్స్ అన్నీ ఉన్నాయంట. సో సార్. ఆ యొక్క అవి చూసుకుని ఎక్కటం, ఎంతకైనా ఏదైనా ఇలాంటి అనివార్య సంఘటన జరిగితే కనుక ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఫైర్ ప్రికాషన్స్ ఉన్న బస్సులు ఎక్కడం అనేది ప్యాసింజర్లు వాళ్ళు తీసుకోవాల్సిన యొక్క జాగ్రత్తలండి. అంటే పాసింజర్ కి అంత టైం ఉండదు కదండి. అదేనండి, అదే ఇప్పుడు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి మా అవసరం అయితే మా డిపార్ట్మెంట్ కూడా మేము సహకారం అందిస్తాం. దీని మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ అండి. అంటే ఫ్యూచర్లో ఇలాంటి రిపీట్ అవ్వకూడదు. అంటే మనకు తెలిసి 2014లో కర్నూలు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లాలో జస్ట్ అదే స్టేట్ పాలెం. బైఫర్కేషన్ పాలెం అక్కడ అవును. 39 మంది ఇలాగే ఫైర్ యాక్సిడెంట్ లో వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో వాల్వో కంపెనీ అయితే కనుక స్లీపర్ మల్టీ యాక్సిల్ బస్సుల్లో మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అంటే ఆ సంఘటనకి మాత్రం బస్సుతో పాటు రోడ్ డిజైన్ ప్రాబ్లం ఉంది కాబట్టి యాక్సిడెంట్ అయిందని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ బయటకు వచ్చింది. సెకండరీ లైన్ అంటే ఏదైనా జరగచ్చు అండి. బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎగ్జిట్ మెకానిజం లేదు. ఓకే. మొత్తం ఇప్పుడు మీద తీసుకుంటే లేటెస్ట్ వచ్చిన డిజైన్స్ లో అవన్నీ ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ అన్ని ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడటం కాడి నుంచి వాటర్ స్ప్రింక్లర్ నాజిల్స్ ఫైర్ అలారమ్స్. ఇప్పుడు ఏంటంటే ఫైర్ అవ్వగానే ఫైర్ అలారం లేస్తే అందరూ లేస్తారు. సగం అవును. మంది అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో సగం మంది చనిపోయిన వాళ్ళు 3/4 నిద్రలోనే కాలి ముద్ద అయిపోవడం జరిగింది. అయ్యో. కానీ బస్సు మంటలు వస్తున్న విషయం డ్రైవర్ అలర్ట్ చేయలేదండి పాసింజర్స్ కి? అదేనండి, దిగి రెండో డ్రైవర్ని లేపి ఇక అతనికి అర్థమైపోయింది మంట డోర్ మూతపడిపోద్ది అని చెప్పి ఇక అతను పానిక్ లో ఉన్నాడు మెయిన్ డ్రైవర్. రెండో డ్రైవర్ చాలా వీరోచితంగా ప్రెజెన్స్ ఆఫ్ సమయస్ఫూర్తితో ఇంకా ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ లో అనవసరంగా టైం వేస్ట్ అదే ఆ డోర్ మెకానిజం ప్రాపర్ గా లేకపోవడం వల్ల అవ్వలేదు. తర్వాత అద్దాలు బాగాలు కొట్టి జనాన్ని తీయటం జరిగింది. మ్మ్. అంటే డ్రైవర్ వరకు ఓకే, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. మేనేజ్మెంట్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ అయితే సఫిషియెంట్ గా తీసుకోలేదండి. ఓకే. మొత్తం మీద తీసుకుంటే కర్నూలు ఘటనకి ప్రధాన కారణం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అంటున్నారు డిఐజీ గారు. ఆయన చెప్తున్నట్టుగా కేవలం మేనేజ్మెంట్ కాకుండా పాసింజర్ కూడా బస్సు ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొంతైనా నష్టంతో బయటపడతామంటూ ప్రవీణ్ గారు చెప్తున్నారు.